హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడింది. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పోస్టులకి ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. మీకు ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ అనుకుంటేనే అప్లై చేసుకోండి. సో మీకు అన్ని రకాలుగా ఈ జాబు మేము అప్లై చేసుకుందామనే ఉద్దేశం ఉంటేనే అప్లై చేసుకోండి. అయితే వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మనకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ మెయిన్పూర్లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్ మెయిన్పూర్లోని సైనిక్ స్కూల్స్లో మనకు ఈ పోస్టింగ్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే ఆల్ పోస్ట్స్ ఆర్ ట్రాన్స్ఫరబుల్ విత్ ఆల్ ఇండియా ఎలిజిబిలిటీ. అంటే దేశంలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే మన సొంత రాష్ట్రాలకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇంకా మనం పోస్టుల వివరాలు చూసినట్టయితే ఫస్ట్ మనము జనరల్ ఎంప్లాయీస్ పోస్టులు అనేది చూసినట్టయితే 10 పోస్టులు ఉన్నాయి. దీంట్లో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అయితే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. మనకు ఈ డిజైరబుల్ లేకుండా కానీ మనం అప్లై అనేది చేసుకోవచ్చు. 18,000 శాలరీ ఉంటుంది, బేసిక్ పే, అలాగే డిఏ, ఆ తర్వాత మెడికల్ అలవెన్స్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని మనకు ఒక 25,000 వరకు మనకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ పోస్ట్ చూసినట్టయితే డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఒక పోస్ట్ ఉంది. దీనికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే దీనికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. 19,000 బేసిక్ పే ఉంటుంది. అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని 26,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎల్డీసీ పోస్ట్ చూసినట్టయితే దీనికి కూడా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే టైపింగ్ స్పీడ్ అనేది అట్లీస్ట్ 40 వర్డ్స్ పర్ మినిట్ కింద మనకు కంప్యూటర్ పైన వచ్చి ఉండాలి. అలాగే ఎబిలిటీ టు కరస్పాండ్ ఇన్ ఇంగ్లీషు, అయితే నాలెడ్జ్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ విల్ బి కన్సిడర్ అయితే అడిషనల్ క్వాలిఫికేషన్ కింద ఇవ్వడం జరిగింది. ఇక ఈ పోస్ట్కి కూడా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బేసిక్ పే 19,900 రూపాయలు, అంటే మనకు ఒక 28,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. ఇక యూడీసీ కూడా మనకు గ్రాడ్యుయేషన్ ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే అట్లీస్ట్ 2 years ఆఫీస్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. ఆ తర్వాత పోస్టులు చూసినట్టయితే క్వార్టర్ మాస్టరు, ఆ తర్వాత అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ మాస్టరు, ఆ తర్వాత అసిస్టెంట్ మాస్టర్లు ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. అసిస్టెంట్ మాస్టర్ ఇన్ హిందీ, అసిస్టెంట్ మాస్టర్ ఇన్ సోషల్, అసిస్టెంట్ మాస్టర్ ఇన్ జనరల్ సైన్స్ అండ్ అసిస్టెంట్ మాస్టర్ ఇన్ ఇంగ్లీష్, మ్యాథ్స్. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు డిగ్రీ ఉండాలి, దాంతోపాటు బీఎడ్ ఉండాలి. సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకు శాలరీ బేసిక్ పే 44,900 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని వాళ్ళకి ఒక 60,000 రూపీస్ వరకు మనకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణకు చెందిన మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ పోస్టింగ్ మాత్రం మనకు ఉత్తరప్రదేశ్లోని మెయిన్పూర్లో ఉంటుంది. మెయిన్పూర్లో మనము పోస్టింగ్ జాబ్ చేసిన తర్వాత ఒక 1 year తర్వాత మనము మన సొంత రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే మనకు చివరి తేదీ చూసినట్టయితే ఏప్రిల్ 27వ తారీఖు వరకు ఆఫ్లైన్లో మనము మన యొక్క అప్లికేషన్ ఫామ్ని పంపించినట్టయితే మనం ఏప్రిల్ 27వ తారీఖులో పంపించినట్టయితే మనం వీటికి సంబంధించి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు అనేది మనం ఇక్కడ చూసినట్టయితే డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ తీయవలసి ఉంటుంది. 500 రూపాయలు జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి, 250 రూపాయలు అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. మనము ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ మెయిన్పూర్ అని చెప్పి మనము డీడీ తీసి ఆ డీడీతో పాటు మన యొక్క క్వాలిఫికేషన్స్ జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉంటాయో వాటిని అటెస్ట్ చేయించి గెజిటెడ్ ఆఫీసర్ తోటి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కు ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ మెయిన్పూర్, విలేజ్ నవనూర్ ఖారా, అగ్రా రోడ్, తహసీల్ సర్దార్, మెయిన్పూరి డిస్టిక్, మెయిన్పూరి, ఉత్తరప్రదేశ్ 205001 అనే అడ్రస్కి మనము ఏప్రిల్ 27వ తారీఖు లోపు మనము పంపించవలసి ఉంటుంది. ఇక మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇన్ రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా మేము సెలక్షన్ ప్రాసెస్ నిర్వహిస్తామని చెప్పి ఇచ్చారు. మనకు ఎగ్జామినేషన్ రిటన్ టెస్ట్ నిర్వహిస్తే మనకు హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఇది ఎక్కువ అప్లికేషన్లు వచ్చిన దాని ప్రకారం ఉంటుంది. మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కువ అప్లికేషన్స్ వస్తే మన సొంత రాష్ట్రాల్లో ఇస్తారు. తక్కువ అప్లికేషన్స్ వచ్చినట్టయితే మనకు ఉత్తరప్రదేశ్లోని మెయిన్పూర్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇండియన్ నేషనల్ ఓన్లీ కెన్ అప్లై, మనకు ఇండియన్ నేషనల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. ఇక మనకు అప్లికేషన్ ఫామ్ వివరాలు చూసినట్టయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఇచ్చారు. ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తారో ఈ పోస్ట్ పేరు రాసి మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆ తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ను ఎటువంటి తప్పులు లేకుండా మీరు ఫిలప్ చేసి అన్ని రకాల సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అనేది మీరు అటాచ్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. అప్లికేషన్ అనేది కరెక్ట్గా ఉంటే మనకు రిటర్న్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకు సెండ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు సైనిక్ స్కూల్ మెయిన్పూరి నుంచి రిలీజ్ అయిన జనరల్ ఎంప్లాయీ ఇంకా వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ
నోటిఫికేషన్ ఇలాగే ఈ పోస్టులు మీకు సో ఇంట్రెస్టెడ్ మీకు ఈ పోస్టులు మాకు ఓకే అనుకుంటేనే అప్లై చేసుకోండి. సో ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.